టీడీపీ చంద్రబాబు నాయుడు ఈసారి మంచిగానే ఉండేట్టున్నాడు. దానివల్ల చంద్రబాబు నాయుడు గెలి ముఖ్యమంత్రి చేయాలని మాకు ఉండాలి. జయచంద్ర రెడ్డి ఇక్కడ అనుకూలంగా మాకు దగ్గర అనుకూలంగా ఉన్నాడు. ఏమైనా రైతుకు కానీ అందుబాటులో ఉంటాడు. పిల్లల భవిష్యత్తు కానీ బాగుంటుంది. టీడీపీ గవర్నమెంట్ తెలిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దానిలోనే మన జయచంద్ర రెడ్డి కానీ ఇంకా పిల్లల భవిష్యత్తు కానీ అనుకూలంగా చూస్తానంటాడు. ఇంకా టమాటా అంతా ఇట్లా మంచి అనుకూలం నేను గోదాములు పెట్టి అన్ని చేస్తానంటాడు. అందుబాటులో జయచంద్ర రెడ్డి అంటే జయచంద్ర రెడ్డికి ఓటు వేద్దాం అనుకుంటాను. మనకి ఎవరన్నా చేసింది అంటే ఎంపీ అభ్యర్థి మామూలుగా ఇంతవరకు చేసింది అంటే మన జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి ఒకరు మాత్రమే ఒక మంచి కాలేజీ వాడు తెప్పించాడు, చేసినాడు. ఎవరు అంత మటుకు అసలు ఎవరు చెప్పించలేదు. ఆయన అనుకూలంగా ఆయన ఎంపీని గెలిపించుకుంటే ఇంకా మంచి నిధులు తెచ్చి మన మళ్ళగా మన నియోజకవర్గాన్ని బాగా చేస్తారని ఒక నమ్మకం ఉండాలి ఈసారి. అందువల్ల ఆయన కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఓటేద్దామని అనుకుంటున్నాము. వీళ్ళు కాదు ఈసారి మాకు కిరణ్ కుమార్ రెడ్డి కానీ జయచంద్ర రెడ్డి కానీ సైకిల్ మీద ఫోన్ మీద ఓటు ఎక్కువగా మళ్ళీ వేసి వాళ్ళు వేపించి కానీ అదే మెజార్టీతో గెలిపించాలని అనుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు సంగతి పెట్టాడు, జగన్ సంగతి పెట్టాడు. అంటే ఇది రౌడీగా ఉంది, కానీ పైన టీడీపీ వస్తే మంచిది అనుకుంటున్నాము. జయచంద్ర రెడ్డి ఎవరొచ్చినా మేము తెలుగుదేశానికి ఓటేస్తాము. ఎవరన్నా తెలుగుదేశానికి ఓటేస్తాము. జయచంద్ర రెడ్డి వస్తే ఫ్యాక్టరీలు పాడు వస్తాయి. చంద్రబాబు నాయుడు ఆయన ఇద్దరు కలిసి ఫ్యాక్టరీలు తెస్తారు, ప్రజలు బతుకుతారు బాగా. చంద్రారెడ్డికి ఓటేస్తాము, కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేసి గెలిపించుకుంటాము, చంద్రబాబు నాయుడు గెలిపిస్తాము.